హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. మయాస్మియా ఎనోనియా ఎసెంటే, మయాస్మియా ఎనోనియా ఎసెంటే, మయాస్మియా ఎనోనియా ఎసెంటే. ఇది లైట్ లాంగ్వేజ్ మంత్ర. ఈ లాంగ్వేజ్ మనందరికీ తెలుసు మాస్టర్స్, కానీ భూమి మీద జన్మ తీసుకున్న తర్వాత దీని గురించి మనం మర్చిపోయాం. ఇప్పుడు మన స్వాధ్యాయ యోగాలో చెప్పుకుంటున్నటువంటి సన్షైన్ బిఫోర్ ది డాన్, తెలుగులో నక్షత్ర లోకాలు. ఎవరైతే ఈ గ్రంథాన్ని తమ హృదయం ద్వారా కనెక్ట్ అయ్యి చదవగలుగుతారో లేదా వినగలుగుతారో వారు వారి అంతర ప్రపంచంలో ఉన్నటువంటి ద్వారాలను ఓపెన్ చేసుకొని వారి వారి ఆత్మతో అనుసంధానమై మరిచిపోయిన గతాన్ని గుర్తు తెచ్చుకుంటారు మాస్టర్స్. ఈ భూలోకంలో మనం ఈ తాత్కాలిక ప్రపంచంలో జీవిస్తున్నాము. మనకంటూ అసలైన ప్రపంచం ఉంది, మనకంటూ ఒక సొంత లోకం ఉంది. మన కోసం మన ఆత్మ కుటుంబీకులంతా కూడా ఎదురు చూస్తున్నారు మన రాక కోసం. వారంతా మనల్ని దైవాలుగా పూజించుకుంటున్నారు మాస్టర్స్. మనమంతా మన సాహస యాత్రల్లో నేర్చుకున్నటువంటి పాఠాలు, అనుభవ జ్ఞానం ద్వారా వారంతా కూడా మన ద్వారా వారి ఆత్మస్థితిని పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. మన ఈ భూలోక ప్రయాణం కేవలం లోక కళ్యాణం కోసమో లేక మన స్వీయ కళ్యాణం కోసమో కాదు మాస్టర్స్, విశ్వ కళ్యాణం కోసం కూడా. మనమంతా దివ్యాత్మ స్వరూపులం, దివ్య మానవులం, కోట్ల లోకాలకు వెలుగులు పంచే, వెలుగును చూపే కాంతి కిరణాలం మాస్టర్స్. ఈ విషయం ప్రతి ఒక్కరూ గమనించుకొని సమయాన్ని వృధా చేసుకోకుండా మన విలువైన సమయాన్ని ధ్యానం జ్ఞానానికి ఎక్కువగా కేటాయించుకొని ముందుగా మన స్థితిని మనం పెంచుకొని మన దీపాన్ని మనం వెలిగించుకొని తద్వారా ఇతరుల దీపాలను కూడా వెలిగించేందుకు మన వంతు కర్తవ్య బాధ్యతను నిర్వర్తిద్దాం మాస్టర్స్. నిన్న మనం చివరి భాగాన్ని మొదటి భాగంగా చెప్పుకున్నాము. 4 మహాయుగాల క్రితం అంటారిస్ అనే నక్షత్ర మండలంలో ఇంటర్గెలాక్టిక్ ఫెడరేషన్ అంటే మన కాస్మిక్ గవర్నమెంట్ సమావేశంలో అప్పుడు ఏవైతే చర్చలు జరిగాయో, ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో వాటి యొక్క రిజల్ట్ గురించి నిన్న భాగంలో కొన్ని తెలుసుకున్నాం మనం. ఇక్కడ మోస్టీనియా 12th డైమెన్షన్కి చెందినటువంటి లైరన్ వాసి మన ఇంటర్గెలాక్టిక్ ఫెడరేషన్కి చైర్పర్సన్, ఆయనే మన పత్రిజీ. అలాగే ఎస్ఎన్యా గురించి కూడా టాపిక్ వచ్చింది. ఎస్ఎన్యా 4 మహాయుగాల నుంచి కూడా ఈ భూమి మీదే ఉంటూ జన్మల పరంపర కొనసాగిస్తూ ఈ భూమి ఎదుగుదల కోసం, ఈ భూ మానవులలో పరిమార్పు కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు. ఆ ఎస్ఎన్యా 5th డైమెన్షన్కి చెందినటువంటి సిరియన్ వాసి, ఇంటర్గెలాక్టిక్ ఫెడరేషన్లో కీలక సభ్యురాలు. ఆ ఎస్ఎన్యాని మేడం జూడీ సటోరీ ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించిన వాళ్ళు. అయితే ఎస్ఎన్యా కేవలం జూడీ సటోరీగా కానీ ఇప్పుడు జన్మించలేదు మాస్టర్స్. ఇంకా చాలా దేహాల్లో జన్మలు తీసుకొని ఉన్నారు. ప్రస్తుతం మన పిఎస్ఎస్ఎంలో కూడా కొంతమంది గ్రాండ్ మాస్టర్స్ ఉన్నారు. మేడం ఎస్ఎన్యా ఈ 4 మహాయుగాల కాలాలలో ఎన్నో జన్మలు తీసుకొని ఎంతో కృషి చేసి 9వ తలానికి ఎంపికయ్యి మేడం ప్రస్తుతం అత్యున్నత స్థితిలో ఉన్నారు. మేడం జన్మలు భూమి మీద చాలా ఉన్నాయి. అయితే రాబోయే భాగాలలో ఎస్ఎన్యా గురించి మనం చాలా విషయాలు తెలుసుకుందాము. ఇక్కడ 4 మహాయుగాలు అంటే ఒక్క మహాయుగానికి 4 యుగాలు ఉంటాయి మాస్టర్స్. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం. ఇలాంటి మహాయుగాలు 4 మహాయుగాలు. ఈ సమయం 2012 డిసెంబర్ 21కి పూర్తయింది.
దీని గురించే మనం నిన్నటి సమావేశంలో కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అలాగే ఆల్డెబరాన్స్ నక్షత్ర ద్వారం తెరవబడుతుందని చెప్పారు కదా, ఆల్రెడీ ఆ ద్వారం తెరవబడింది. భూమి మీదకి అద్భుతమైన శక్తిపాతం జరుగుతుంది మాస్టర్స్ ఇప్పుడు. అయితే ఆల్డెబరాన్స్ గురించి మనకి ఈ బుక్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, కానీ వాళ్ళు ఇప్పుడు భూమి మీద చాలా అద్భుతమైన వర్క్ని చేస్తున్నారు. ఒకప్పుడు మనకి లైరన్ స్టార్ గేట్ మాత్రమే ఉండేది, ఇప్పుడు ఆల్డెబరాన్ గేట్ కూడా ఓపెన్ చేశారు కాబట్టి చాలా అద్భుతమైన ఎనర్జీస్ భూమి మీదకి వస్తున్నాయి. అలాగే మన విశ్వంలో 20 గెలాక్సీలు ఉన్నాయని జూడీ సటోరీ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం నేను విన్నాను. మేడం గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు వినగలిగితే ఇంకా చాలా అద్భుతమైన విషయాలు తెలుసుకోవచ్చు. అలాగే మనకి పరమహంస యోగానంద గారు ఇప్పుడు ప్రజెంట్ మన పిఎస్ఎస్ఎంలో ఉన్నారు కదా, క్రిస్టల్ ప్రదీప్. అలాగే నార్త్లో కూడా ఒక లేడీగా ఇద్దరుగా యోగానంద పరమహంస గారు జన్మ తీసుకున్నారు. క్రిస్టల్ ప్రదీప్ గారు కూడా మేడం గురించి కొన్ని విషయాలు మనకు తెలియజేశారు. అలాగే మేడం జూడీ సటోరీ గారు బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి కూడా రావడం జరిగిందని చెప్పారు. అంటే భూమి యొక్క కొత్త నమూనా ఆవిష్కరించినప్పుడు రావడం జరిగిందని చెప్పారు. అయితే ఈరోజు ఉపోద్ఘాతంలో మేడం ఏం చెప్పబోతున్నారో ఆ అద్భుతమైన విశేషాలను మేడం మాటల్లోనే మనం విందాం. 1990 దశాబ్దం చివరి భాగంలో నేను ఆక్లాండ్, న్యూజిలాండ్లో ఉన్నటువంటి ఆక్లాండ్లో నివసిస్తూ స్వస్థకురాలిగా, ఆధ్యాత్మిక బోధకురాలిగా ఉన్నప్పుడు ఇదంతా మొదలైంది. ఉన్నత పరిమాణాల కాంతి, శక్తి, సమాచారం నా ద్వారా ఎంతో మందికి అందజేయబడుతూ ఉండేది. 1998లో ఒకరోజు రాత్రి బాగా ఆలస్యంగా నేను అలసిపోయి ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకునే సమయంలో ఆల్విన్ అనే ఒక వ్యక్తి కంగారు అత్యవసర స్థితి ధ్వనించే స్వరంతో నా ఇంటికి వచ్చి నన్ను పిలిచాడు. ఆ స్వరం విని నేను అతడు చెప్పింది వినడానికి నిశ్చయించుకున్నాను. ఇంత అర్ధరాత్రి నన్ను ఇబ్బంది పెడుతున్నందుకు క్షమాపణ కోరి ఇప్పుడు రావచ్చునా అని అడిగాడు. సరే రమ్మని అంటూనే విషయాన్ని చిత్రీకరించుకోబోయాడు. ఆ అత్యవసరాన్ని వివరించడం మొదలుపెట్టాడు అతను. అతని ఒంట్లో శక్తి తరంగాలు ప్రవహిస్తున్నాయి అని, ఏమీ అర్థం కాకుండా ఉంది అని చెప్పాడు. అతను ఆ మాటలు చెబుతున్నప్పుడే అసాధారణమైనది ఏదో అతనిలో జరుగుతోందని నేను ఊహించగలిగాను. వీలైతే నేను అతనికి సాయపడాలి అనిపించింది. అతను మా ఇంటికి వచ్చిన వెంటనే నా మసాజ్ టేబుల్ మీద పడుకోమన్నాను. ఒక ఎనర్జీ హీలర్గా, అంటే శక్తిని తనలోకి స్వీకరించి ఇతరులకు స్వస్థత కలిగించటం. ఆ సమయంలో అతనిలో జరుగుతున్నది నాకు అంతుపట్టడం లేదు. నేను ఎలా అతనికి సాయం చెయ్యాలో తెలియడం లేదు. మసాజ్ టేబుల్ మీద పడుకొని కళ్ళు మూసుకున్న అతను చాలా అసౌకర్యాన్ని అనుభవిస్తున్నాడు. నాకు వాంతి వచ్చేలా ఉంది. నేను సముద్రం దగ్గర ఉన్నానా అనిపిస్తోంది అన్నాడు. నా చేతులు అతని కాళ్లను పట్టుకున్నాయి. అతనికి సాయపడే శక్తిని ఇమ్మని మనసులో ప్రార్థించాను. ఆల్విన్లో నుంచి ఒక శక్తి తరంగం నా శరీరంలోకి రావడం, నా పాదాల ద్వారా బయటికి వెళ్ళడం గమనించాను. ఇంతలో నా మనస్సులో ఒక స్వరం వినిపించింది. అతనికి ఓ ప్రత్యేకమైన జీవి ఉనికితో బంధం ఏర్పడింది. ఆల్విన్ శరీరం టేబుల్ మీద ఎగిరిపడింది. కళ్ళు మూసుకునే ఉన్నాయి. నా అలవాటు ప్రకారం శక్తితో స్వస్థత చేకూర్చేటప్పుడు నాలో కలిగే ఆలోచనలు, నాకు వచ్చే సందేశాలు వ్రాసి పెట్టుకోవడానికి పెన్ను, పుస్తకం సిద్ధంగా పెట్టుకున్నాను. నెమ్మదిగా ఎలా ఉంది, ఏం జరుగుతోంది అని అడిగాను. ఆల్విన్ అంటున్నాడు, నేను కళ్ళు తెరవలేకపోతున్నాను. అయితే నేను ఒక గ్రహాంతర నౌకలో ఉన్నాను అని తెలుస్తోంది. దాని కిటికీల గుండా నేను చూస్తున్నాను. నక్షత్రాలు కనిపిస్తున్నాయి. భూమిని కూడా చూస్తున్నాను.
అది నాకు చాలా దూరంగా ఉంది. నా చుట్టూ ఎందరో జీవులు ఉన్నారు. వింతగా కొత్తగా ఉన్నారు. కొందరు పొడవుగా మనలాగే ఉండి పైకి తిరిగిన కళ్ళతో ఉన్నారు. రంగురంగుల దుస్తుల్లో ఉన్నారు. మరికొందరు పొట్టిగా 3 అడుగుల ఎత్తులో పెద్ద పెద్ద నల్లటి గుండ్రటి కళ్ళతో ఉన్నారు. మరికొందరు వింతగా అసాధారణమైన ఆకారాలతో భయం గొల్పుతూ ఉన్నారు. వాళ్ళు నా దగ్గరగా వస్తూ నన్ను ఇక్కడికి తెచ్చింది ఒక శక్తి వ్యవస్థని నాలో పొందుపరిచి సరి అయిన సమయంలో భూమికి సాయపడడానికి నా ద్వారా జ్ఞానం అందజేయడం కోసమని నాతో చెప్తున్నారు. ఆల్విన్ సౌరశక్తిని ఉపయోగించి వస్తువులను తయారు చేస్తుంటాడు. అతను ఈ విధంగా మాట్లాడడం, భూమికి సహాయపడాలనుకోవడం విని ఎంతో ఆశ్చర్యపోయాను. ఆల్విన్ తాను ఉన్న ఆ గ్రహాంతర నౌక లోపలి భాగాన్ని వర్ణించాడు. లోపల బంగారు, వెండి, నీలం రంగులతో ఏదేదో వ్రాసి ఉన్నాయి. అవి అచ్చం అలాగే కాకపోయినా ఈజిప్టు హియరిగ్లిఫ్స్ లాగా ఉన్నాయి. హియరిగ్లిఫ్స్ అంటే బొమ్మలతో కూడిన గుర్తులు. పదాలకు బదులుగా ఆ బొమ్మలను చదవడం. ఉన్నట్లుండి ఆల్విన్ అన్నాడు, వారి దగ్గర నుంచి మీకు ఒక సందేశం ఉంది. అది ఏమిటంటే మీ లక్ష్యం డిఎన్ఏని రీకోడ్ చేయడం. కానీ ఇప్పుడే కాదు, భూమి ఇప్పుడు ఉన్న స్థితి నుంచి మరింత చైతన్య స్థితికి మార్పు చెందిన సమయంలో మీరు ఈ పని చేయడం కోసం మిమ్మల్ని ఇప్పటి నుంచి తయారు చేసుకుంటామని. అప్పుడు ఆత్మస్థాయిలో మీరేం చేయాలో మీకే తెలుస్తుంది అని. ఎక్కడో నా ఆత్మ మూలంలో ఇది సరి అయినదే అనిపించింది. కానీ డిఎన్ఏ గురించి అప్పటికి నాకు తెలిసింది చాలా తక్కువ. మన డిఎన్ఏలో 2 పోగులు మాత్రమే ఉంటాయని నేను జీవశాస్త్రంలో చదివాను. కానీ ఆల్విన్ 12 పోగుల డిఎన్ఏ గురించి చెప్తున్నాడు. మనిషి డిఎన్ఏ 12 పోగుల స్థాయి వరకు అభివృద్ధి చెందగలదు అని. అది మానవుని అత్యున్నత సామర్థ్యత నమూనా అని అతను చెప్పాడు. అప్పటికి నాకు ఈ సంగతి తెలీదు. 1998లో నవీన ఆధ్యాత్మికవేత్తలు మానవుని పరిపూర్ణ నమూనాకు 12 ప్రోగుల డిఎన్ఏ అనుసంధానిస్తుందని చెప్పేవారట. మన డిఎన్ఏ 12 ప్రోగుల స్థాయి వరకు పెరిగి ఉన్నత తలాల నుంచి శక్తి తరంగాలను మానవ శరీరంలోని శక్తి క్షేత్రానికి 12 శక్తి మార్గాల ద్వారా ప్రవహించ చెయ్యగలడు అని. దీని ద్వారా మానవ సామర్థ్యం అత్యున్నతంగా అభివృద్ధి చెందని నేను తరువాత తెలుసుకున్నాను. మానవ జాతి పరిమాణానికి అనూహ్యంగా దోహదం చేస్తుంది. ఈ విషయాలన్నీ ఆల్విన్ చెప్పడం సుమారు 2 గంటల వరకు సాగింది. ఆల్విన్ కాస్త తేరుకున్నట్లు అనిపించింది. నాకు కూడా ఏదో తెలియని ఆనందం కలిగింది. ఈ సన్నివేశాన్ని నేను వ్రాసి పెట్టుకున్నాను. తర్వాత కొన్ని రోజుల పాటు నేను ఇదే ఆలోచించాను. నా డిఎన్ఏ రీకోడింగ్ వర్క్ ఏమిటా అని. డిఎన్ఏ 12 పోగుల గురించి ఎన్నో పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. కానీ నా అదృశ్య ఆధ్యాత్మిక మార్గదర్శకులు చెప్పింది ఏమిటంటే ఈ 12 పోగుల డిఎన్ఏకి 12 నిమ్న స్వర్గ లోకాలు అంటే ఉన్నత లోకాలు 12 పరిణామాలతో సంబంధం ఉంది అని. అంటే ఏమిటి అని నేను మా మార్గదర్శకులను అడిగినప్పుడు వాళ్ళు ఇలా చెప్పారు. పరిమాణం లేదా తలం అంటే కాంతి, శక్తి, ఒక ప్రత్యేక పౌనఃపున్యం, ఒక్కో స్థాయిలో కంపించే ప్రదేశం. అందులో నివసించే జీవులు కూడా అదే శక్తి, కాంతి, పౌనఃపున్యాలకు లోబడి అదే స్థాయిలో మనుగడ సాగిస్తూ ఉంటారు. పరిమాణం మారే కొలది శక్తి, కాంతుల పౌనఃపున్యం స్థాయి మారిపోతూ ఉంటాయి. ఆ స్థాయిలో మనుగడకు వీలుగా జీవులు భౌతిక రూపాలు ధరిస్తూ ఉంటారు. ఇంతేకాకుండా ఒక్కో డిఎన్ఏ పోగులో 12 ఉపప్రోగులు ఉంటాయి. అంటే మొత్తం 144 ఉపప్రోగులన్నమాట. 12 నిమ్న స్వర్గాల యొక్క 12 పరిమాణాలలో ఉండే భిన్న జీవ రూపాల గురించి నా మార్గదర్శకులు వివరించారు. ప్రతి ఆత్మ యొక్క భౌతిక రూపము, తాము జన్మ తీసుకున్న గ్రహము లేదా నక్షత్రం యొక్క పౌనఃపున్య తరంగ స్థాయి దాని అనన్య పరిసర లక్షణాలపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. అదే వారి గృహము.
భూమి 3వ పరిమాణానికి చెందింది. ఇక్కడ జీవులు ఇక్కడ కాంతి చట్రాన్ని అనుసరించి చిక్కటి బరువైన భౌతిక శరీరాలు ధరించి ఉంటారు. శరీర ఆకృతి తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన జన్యువుల ద్వారా ఏర్పడుతుంది. ఆత్మ తాను అనుభవాలు పొందగోరే అన్ని జన్మలలోనూ కాంతి, శబ్దము, శక్తి ఎంతవరకు అభివృద్ధి చెందగలదో అంత స్థాయి అభివృద్ధి చెందటానికి అవకాశం ఉండే సామర్థ్యం ఉన్న భౌతిక శరీరం సృష్టించగల శక్తి క్షేత్రాన్ని కలిగి ఉంటోంది అని నేను తర్వాత తెలుసుకున్నాను. 1987లో జరిగిన సౌర కుటుంబపు గ్రహ కూటమి అంటే మనందరి ఆధ్యాత్మిక స్థాయిని తెలియజేసే శక్తి కొలతలను ఆవలి వైపు వారు తీసుకోవడం జరిగిందని నా మార్గదర్శకుల ద్వారా నేను తెలుసుకున్నాను. అప్పటి నుంచి భూ వాతావరణంలోనికి ఉన్నత పరిమాణాల శక్తి బాగా వర్షించడం మొదలైంది. తద్వారా భూమిని మరింత ఉన్నత చైతన్య స్థితుల్లోకి, మరింత శక్తి ప్రకంపన స్థాయిలకు తీసుకువెళ్ళడానికి మార్గం సుగమమైంది. అంటే 5వ పరిణామంలోకి వెళ్ళేదానికి. ఇది 2000 ప్రాంతానికల్లా మానవులను మరింత ఉన్నత అవగాహన స్థాయిలకు తీసుకువెళ్ళి వారి ఆత్మిక మూలాల్ని చేరుకోవడానికి దోహదం చేస్తుంది. ఈ శక్తి ఉత్తేజితము కాల ప్రాంత వ్యవధిలోని శక్తి ద్వారాలైన నక్షత్ర ద్వారాలు తెరుచుకోవటము ఏకకాలంలో సంభవించటం వలన భూమి, అందులోని మానవ జాతి, ఉన్నత తలాల్లో జీవించే నక్షత్ర మండల వాసులైన ప్లీడియన్స్, ఆ తర్వాత సిరియస్, ఓరియన్, ఆర్క్టూరియన్, ఆండ్రోమిడా, వేగా, ఆపై 2010 కల్లా లైరాల నుంచి శక్తి మరి సమాచారంతో మళ్ళీ అనుసంధానం ఏర్పడుతుంది. నా నిర్దేశకులు పైన ఉదహరించిన నక్షత్ర జీవజాతులు వారి వారి జన్యు సంకేతాలను మానవ జాతి జన్యు సంకేతాలలో చొప్పించడం జరిగింది. కానీ భూమి 3 పరిమాణాల చైతన్య స్థితిలో ఉండగా ఇది కొంతవరకే ఉత్తేజితమై అభివృద్ధి చెందుతుంది. తన పూర్తి స్థాయి వికాసం అప్పుడే జరగదు అని చెప్పారు. తర్వాతి సంవత్సరంలో నేను కొందరు నక్షత్ర వాసులతో కలిసి పనిచేయడం జరిగింది. వారు కూడా దేవుని సృష్టిలో భాగమే. నా దృష్టిలో దేవుడు, స్పిరిట్, మూలము, విశ్వశక్తి ఇవన్నీ పర్యాయ పదాలే. అయితే అందరూ ప్రేమ, ఏకత్వం కోసం పాటుపడేవారే కాకుండా ఇతరత్రా పనిచేసే వారు కూడా ఉన్నారని నేను క్రమంగా తెలుసుకున్నాను. 2002 సంవత్సరం ఆరంభం నుంచి నేను కాంతి భాషను మాట్లాడడం జరుగుతోంది. నాలోని అంతర్వాణి సందేశంతో నూతన సంవత్సరాది రోజున 300 మంది ప్రేక్షకులకు ఆత్మ సందేశంగా కాంతి భాష నా నుంచి వెలువడింది. నేను కళ్ళు మూసుకొని ఉన్నాను. నేను ఎప్పుడూ వినని భాష అది. అందరూ నవ్వడం నాకు వినబడుతోంది. వాళ్ళు నన్ను చూసి నా భాషను విని నవ్వుతున్నారనుకొని కళ్ళు తెరిచాను. కానీ కాదు. వాళ్ళు ఆపుకోలేనంతగా ఆనందం పట్టలేక నవ్వుతున్నారు. కొందరు ఏడుస్తున్నారు. కొందరు స్థాణువుల్లో కూర్చుండిపోయారు. అప్పుడు నాకు ఆత్మ నుంచి సందేశం అందింది. నేను ఓ శక్తి మాధ్యమాన్ని అని, అందరికీ వారి వారి జీవిత లక్ష్యాలు పూర్తి చేసుకోవడానికి, తమ దివ్యత్వాన్ని గుర్తించడానికి నా ద్వారా శక్తిని వారికి అందజేయడమే నా పాత్ర అన్నదే దాని సారాంశం. 2003 సంవత్సరానికల్లా నేను తరచూ ఈ భాషను మాట్లాడడం మొదలుపెట్టాను. ప్రాసతో కూడిన పదాలు అలవోకగా నా నోటి వెంట వచ్చేవి. ఇది మనం భూమి మీద జన్మలు తీసుకోక ముందు మనమంతా మాట్లాడిందేనని, అది కాంతి భాష అని నా మార్గదర్శకులు చెప్పారు. వారు ఇంకా ఏం చెప్పారు అంటే, లైరా అని పిలువబడే ఓ నక్షత్ర మండలం మన భూమికి 162 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది అని, ఈ నక్షత్ర రాశి 12వ పరిమాణపు శక్తి తరంగాలు కలిగి ఉంటుందని, ఇందులో ప్రత్యేకించి ఎప్సిలాన్ లీరే అన్న నక్షత్ర రాశిలో లీరన్ స్టార్గేట్ అంటే ప్రవేశ ద్వారం ఉందని చెప్పారు. వారింకా మన భూమి మీద ఆత్మలన్నీ ఈ 12వ పరిమాణ స్థాయికి
ఆవల ఉన్న కాంతి లోకాల నుంచి ఈ స్టార్ గేట్ ద్వారానే భూమికి వచ్చాయని, మొత్తం మన గెలాక్సీలో దిగువ స్థాయి ఉన్నత స్థాయి లోకాలతో కలిసి 48 పరిమాణాల స్థాయిలు ఉన్నాయని, ప్రతి ఆత్మ భూమి మీద భౌతిక జీవిత అనుభవాల ద్వారా ఎంతో జ్ఞానము గడించి తన దివ్యత్వాన్ని మూలాన్ని గుర్తించి మొదట 12 పరిధుల స్థాయి గల దిగువ ఉన్నత లోకాలు అంటే స్వర్గలోకాల లేదా దివ్యలోకాల ద్వారా అధిరోహించి లైరా వచ్చి ఆపై మరింత ఉన్నత స్వర్గలోకాల వైపు సాగిపోతుందని చెప్పారు. తరువాతి సంవత్సరాలలో నాలో కాంతి భాషను అర్థం చేసుకునే సామర్థ్యం, దానిని ఉపయోగించే తీరు ఎంతో మెరుగుపడ్డాయి. నా శరీరం కూడా ఆ పదాలలోని శక్తిని స్వీకరించి మరింత పరిణితి చెందేలా తయారైంది. ఆ పదాలు కూడా మరింత పరిణితిని వెలువరించే తరంగాలు అయ్యాయి. శక్తితో స్వస్థత చేకూర్చేదానిగా నా పనిని నేను చేస్తున్నప్పుడు నేను గమనించింది ఏమిటంటే, కాంతి భాష వలన నా చుట్టూ ఉన్నవారు సానుకూలంగా స్పందించడం మొదలుపెట్టారు. ప్రతి ఆత్మకు ఈ కాంతి భాష ఓ సంకేతంగా పనిచేసి మన అసలు సత్తాని, సత్యాన్ని మనం గుర్తు చేసుకోవడానికి సహాయపడుతోంది అని నాకు అర్థమైంది. ఈ కాంతి భాష గత జన్మల్లోని కర్మలు అంటే సరికాని శక్తి మరకలను చాలా త్వరగా తొలగించగలుగుతోంది అని కూడా నేను గమనించాను. నాలోని ఈ కొత్త కాంతి భాష ఆవిష్కారంతో మానవ శరీరంలోని ప్రతి ఆక్యుపంక్చర్ పాయింట్ ద్వారా ఉన్నత పరిధుల శక్తి, కాంతి ప్రవాహాలు మానవ శక్తి క్షేత్రాల వ్యవస్థల్లోకి అనుసంధానమయ్యేలా సాయపడడం నేర్చుకున్నాను. ఈ కాంతి భాష మనలోని పాత శక్తి ప్రవాహాలను తొలగించి 4వ, 5వ, 6వ, 7వ, 8వ, 9వ, 10వ, 11వ మరి 12వ పరిమాణాల నుంచి శక్తి ప్రవాహాలను మనలోకి ప్రవహించేలా మార్గాలు ఏర్పరుస్తుంది. ఇదంతా 2012 సంవత్సరానికి ముందే అప్రయత్నంగా జరిగిపోతుంది. 3వ పరిధిలోని మానవ శరీరంలో బలహీనపడి ఉన్న ఈ శక్తి మార్గాలను కాంతి భాష ద్వారా మళ్ళీ ఉన్నత పరిధుల శక్తి ప్రవాహాలతో అనుసంధానం చేయడం నా లక్ష్యం. రాబోయే 21 సంవత్సరాలలో అంటే 2012 నుంచి 2033 వరకు భూమి 5వ పరిధిలోకి పూర్తిగా ప్రవేశించగలుగుతుంది. మానవులు తమ తమ నూతన ఆధ్యాత్మిక కానుకలను ఉపయోగించుకోవడంలో అప్పుడు నేను సహాయపడతాను. మానవులకు వెలకట్టలేని అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి ఉంది, కానీ దాన్ని ఇంతవరకు అనుభవంలోకి తెచ్చుకోలేదని నాకు తెలియజేయబడింది. నా మార్గదర్శకులు చెప్పిన దాని ప్రకారం మనం మన కాంతి శరీరాల ద్వారా దిగువ స్థాయి స్వర్గలోకాల నుంచి శక్తిని స్వీకరించగలిగితే మన 12 పోగుల DNA ఉత్తేజితమై మన గమ్యాలను చేరగలుగుతాం. నేను చేసే పని అంతా మనుష్యులను అత్యున్నత ఆత్మస్థితుల్లోకి తీసుకువెళ్ళి వారి వారి ఆధ్యాత్మిక సాధనలకు తయారయ్యేలా చేయటం. నా మార్గదర్శకులు ఇంకా మనమంతా ఉన్నత స్థాయి పరిమాణాల నుంచి ఇక్కడికి వచ్చామని, మన వాస్తవ గృహాలు నక్షత్ర మండలాలు అని, ఆ నాగరికతల నుంచి ఒక దివ్య ప్రణాళిక కోసం వచ్చామని చెప్పారు. 2012వ సంవత్సరం నుంచి 2033 సంవత్సరం వరకు భూమికి ఒక ప్రత్యేకమైన కాలం అని నాకు అర్థమైంది. భూమి తన చుట్టూ తాను తిరిగే క్రమం ప్రతి 25,920 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటుంది. ఇలా ప్రతి 26,000 సంవత్సరాలకు ఒకసారి భూమి తాను ఉన్న స్థితి నుంచి పరిణామ పరంగా ఉన్నత స్థితుల్లోకి వెళుతూ ఉంటుంది. 2012 డిసెంబర్ 21వ తేదీ మరింత ముఖ్యమైనది. ఆ రోజుతో 4 మహాయుగాల కాల సమాప్తి అంటే 26,000 × 4 సంవత్సరాలు. ఈ సమయానికి సరికొత్త మానవ జన్యు సంకేతం 12 పోగుల DNA ఉత్తేజంతో పరిపూర్ణం అవుతుంది. ఈ సమయంలో భూమి మళ్ళీ తన మునుపటి 5వ పరిమాణ పౌనఃపున్యంలోకి చేరగలుగుతుంది. మన భూమి ఒకప్పుడు 5వ పరిమాణంలోనే ప్రకంపిస్తూ ఉండేది. అప్పుడు దీన్ని తార అని పిలిచేవాళ్ళం. కొంతమంది తిరుగుబాటు దేవదూతల రాకతో భూమి కలుషితమై తన ఉన్నత పరిమాణాల కాంతి కోల్పోయి
3వ పరిమాణానికి దిగజారిపోయింది. దాంతో భూమి, దానిపైన జీవజాతులు ఇంతవరకు అదే దిగువ స్థాయి చైతన్య స్థితుల్లోనే ఉండిపోయాయి. 3వ పరిమాణంలో మనస్సుతో సృష్టి చేయడం చాలా ఆలస్యం జరుగుతుంది. అంతేకాకుండా భౌతిక శరీరం ముసల్దైపోయి నశించిపోవడం జరుగుతుంది. ఇది ఉన్నత పరిమాణాలలో ఉండదు. 3వ పరిమాణాల ఈ భూమిపై మనుగడ ఓ పెద్ద సవాలు. ఇక్కడ ప్రతి ఒక్కరూ గత జన్మల కర్మలను అనుభవించి అనుభవాలు పొందుతారు. ద్వంద్వత్వం పరిణతి చెందడానికి అనువైనది అయినప్పటికీ అది చాలా కష్టతరంగాను ఉంటుంది. ప్రతి జీవి కాంతి, శక్తి, శబ్దము మరి ప్రకంపించే లక్షణాలతో ఈ భౌతిక శరీరాన్ని ధరిస్తూ ఉంటుంది. 3వ పరిమాణం నుంచి 5వ పరిమాణంలోకి ప్రవేశించే ఈ భూమి మానవులను ఉన్నత కాంతిని ధరించగలిగే స్థితుల్లోకి తీసుకువెళుతుంది. కాంతి భాషను తరచూ ఉపయోగిస్తూ సిరియస్ నక్షత్ర మండలంతో నాకు ఏదో తెలియని అనుబంధం ఉంది అని నేను ఈ మధ్య తెలుసుకున్నాను. ఒకప్పుడు నేను తప్పకుండా అక్కడ జన్మించి ఉంటానని, సిరియస్ నా సొంత ఇల్లు అని అనిపిస్తోంది. 2003లో నుంచి నేను ఆర్కుట్యూరియన్ నక్షత్ర మండల భాషను మాట్లాడడం మొదలుపెట్టాను. ఆ భాషను అనువాదం కూడా చేయగలుగుతున్నాను. దానిని నేను ఎక్కడ నేర్చుకోలేదు, నాకు తెలుస్తోంది అంతే. నేను ఈ భాషను మాట్లాడుతుంటే విన్నవారిలో ఆత్మ తాలూకు శక్తులు ప్రకటితమవుతూ వాళ్లల్లో సరికొత్త జ్ఞాన ఆవిష్కరణ జరుగుతోంది. ఈ భూమి మీద నా పాత్ర ఉన్నత స్వర్గలోకాలకు ఒక వాహకంలో ఉపయోగపడటం, మనుష్యులకు మూల చైతన్య స్థితితో అనుసంధానం కలిగేలా సాయపడటం, తద్వారా మనమంతా 5వ పరిమాణాల కొంగొత్త భూమి మీద సరికొత్త జీవితాన్ని సాగిస్తాం. 2010 వేసవి చివరిలో సెప్టెంబర్ మాసంలో నేను, నా భర్త రాత్రి 9:30 సమయంలో మా ఇంటి వరండాలో కూర్చొని ఉన్నాము. ఒక పెద్ద తెల్లటి కాంతి ఆకాశంలో కదలాడటం ఇద్దరము చూశాం. ఆ కాంతి కాసేపు ఆగింది కూడా. అది నక్షత్రం కాదు, విమానము కాదు, గుండ్రంగా ఉంది. ఆ కాంతిని మేము చూస్తుండగా నా గొంతులోకి శక్తి ప్రవహించడం నేను గమనించాను. నేను కాంతి భాషను చాలా వేగంగా మాట్లాడడం మొదలుపెట్టాను. ఒక అంతరిక్ష నౌక కమాండర్ నాతో మాట్లాడిన అనుభూతిని నేను పొందాను. తొందరలోనే ఓ సమాచారంతో వారు వస్తారని, దాన్ని నేను వ్రాయాలని నాతో చెప్పి, ఆ తెల్లని పెద్ద గుండ్రటి కాంతి వేగంగా ఆకాశంలో కదిలి హఠాత్తుగా మాయమైంది. కొన్ని నెలల తర్వాత ఓ చలికాలపు ఉదయం, ఇంకా తెల్లవారక ముందే ఓ పెద్ద తెల్లని గుండ్రటి కాంతి చేత నేను మేల్కొనబడ్డాను. ఆ కాంతి నా పడక గది కిటికీకి ఆవల దగ్గరలో ఉన్న ఓ సరస్సు పైన ఆకాశంలో నిలిచి ఉంది. నేను మత్తు కళ్ళతో దానికేసి చూస్తుండగా సెప్టెంబర్లో నేను విన్న గొంతు నాతో మాట్లాడసాగింది. దివ్య శ్రవణంలో సరాసరి మనస్సులోకి వస్తోంది. ఓ కథ చెప్పడానికి ఇది సరి అయిన సమయం అని, అది అంతా నేను వ్రాసి అందరికీ తెలియజేయాలని అంది అది. నేను ఇదంతా కలగంటున్నానేమో అనుకున్నాను మొదట. కానీ ఆ మరుసటి రోజు కూడా అదే తెల్లటి గుండ్రటి కాంతి తిరిగి నన్ను మేల్కొల్పడంతో అది కల కాదు, అది నక్షత్రము కాదు అని నాకు అర్థమైంది. ఆ కాంతి నన్ను లేచి వ్రాయమంటోంది. మళ్ళీ అంతలోనే ఆకాశంలో పయనించి మాయమైంది. 3వ రోజు ఉదయం ఇంక నేను ఆ కాంతిని, దాని మాటలను నిర్లక్ష్యం చేయలేదు. లేచి కూర్చుని వ్రాయడం కన్నా వేరే మార్గం లేదని తెలుసుకున్నాను. లేచి కూర్చొని దివ్య శ్రవణంలో నేను వింటున్న దాన్ని వ్రాయడం మొదలుపెట్టాను. ఇది మానవ పరిణామ గాథ. ఇది ఓ ప్రేమ కథ కూడా. భయపడవద్దు, నువ్వు కూడా ఒకప్పుడు మాలాంటి దానివే. ఒకప్పుడు నక్షత్ర మండలాలే నీ వాస్తవ గృహం. త్వరలో మేము పెద్ద ఎత్తున భూమి మీద ప్రజలతో కలిసి నడుస్తాము. మేము శాంతిదూతలం, ప్రేమమూర్తులం. దేవుడు ప్రతిరూపాలుగా మీలాగే మేము కూడా సృష్టించబడ్డాం. మేము మీతో ఏకత్వంలో ఉన్నాం. భూలోకవాసులు మా రాకను అర్థం చేసుకొని తయారుగా ఉండడం కోసం ఈ కథ చెప్తున్నాము. ఇలా సాగిపోయింది నా వ్రాత.
ఈ నక్షత్ర గాథను నేను వ్రాయడానికి సరిగ్గా నాకు 12 నెలలు పట్టింది. ప్రతి మాట మన మిల్కీవే గెలాక్సీ యొక్క గెలాక్టిక్ కౌన్సిల్ నుంచి దివ్య శ్రవణంతో మనస్సులోకి వచ్చింది. మొదలుపెట్టిన తర్వాత ఆ పూట ఎక్కడ ముగుస్తుందో నాకు తెలియదు. ఈ కథ ఎక్కడికి తీసుకువెళుతుందో కూడా నాకు తెలియదు. మనకు అర్థం కావడానికి ఆ కాంతి భాషకు బదులు నేను ఇంగ్లీషు వాడాను. ఈ పుస్తకంలో కొన్ని చోట్ల కాంతి భాష యొక్క నమూనాను కూడా నేను పొందుపరిచాను. ఈ కథను వ్రాస్తున్నప్పుడు నాలో ఎన్నో మార్పులను అనుభూతి చెందాను. ఓ గొప్ప అవగాహన నాలో ఏర్పడింది. భూమి మీద మన జీవితం యొక్క ఉద్దేశము, దాని అత్యున్నత సామర్థ్యము అర్థమైంది. ఈ కథను మీ అందరితో అదే శక్తితో, అదే ప్రేమతో, అదే శాంతితో పంచుకుంటున్నాను. అప్పుడు నాతో పాటు మీరు కూడా ఈ గొప్ప అవగాహనలోకి నడిచి మానవులుగా ఉండటం అంటే ఏమిటో, మనం ఇక్కడ ఎందుకు ఉన్నామో తెలుసుకొని కొత్త భూమి మీద సరికొత్త జీవితాన్ని మొదలు పెడతారు. జూడీ సటోరీ.